కడప జిల్లాలో టీడీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందన్నారు కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి. కమలాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు చైతన్యరెడ్డి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. టీడీపీ రూపొందించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. సీఎం మేనమామ రవీంద్రరెడ్డి కమలాపురం నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు పుత్తా చైతన్యరెడ్డి. ఇట పార్లమెంట్ అభ్యర్థిని ఇట కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభ్యర్థిని కూడా అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని కమలాపురం ప్రజలను అలాగే కడప జిల్లా ప్రజలను కూడా కోరుకుంటున్నాం. ఈరోజు అందరూ యువకులు ఈరోజు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ యువకులందరినీ కూడా మేమందరం కూడా ఆశీర్వదిస్తున్నాం. కమలాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, అలాగే ఇద్దరిని అంటే పార్లమెంటుకు ఉన్నారు, ఇటు పక్కన అసెంబ్లీకి ఉన్నారు, వీళ్ళందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కమలాపురం ప్రజలను కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. భూపేష్ గారిని అత్యధిక మెజారిటీతో మీరు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో భూపేష్ గారు నిలబడ్డారు, ఏమేమి జరుగుతున్నాయో అటు పక్క ఆ పక్క పార్టీలో ఏమేమి జరుగుతున్నాయో ప్రపంచం కోర్టుపై నోటీసులు ఇచ్చుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మెగా డిఎస్సి అని చెప్పి యువతను మొత్తం మోసం చేశారు. ఒక పథకం ఇస్తున్నా అని చెప్పి మిగతావన్నీ తీసేసి 100 రూపాయలు దోచుకుంటుంటే దాంట్లో 15 రూపాయలు ఇస్తున్నాడు. మిగిలిన 80 రూపాయలకి ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా అంటే 85 రూపాయలకు ఒక డెవలప్మెంట్ కూడా జరగకుండా అది ఎక్కడికి పోతుందా తెలియకుండా పరిస్థితి. ఏమన్నా ఎవడన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితి. అరాచక పాలన. ఈ అరాచక పాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి అందరికీ